నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో మీకు గ్రూప్ సి పోస్టులకు సంబంధించి అంటే ఇవి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్ అండి. 10th అండ్ ఇంటర్ బేస్తో అనమాట, అర్హతతో సాధించుకునే జాబ్స్ అయితే అండి ఇవి గ్రూప్ సికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో క్వాలిఫికేషన్ కూడా 10th ఇంటర్ కాబట్టి చాలామంది అయితే ఈ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికైతే ఒక మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ అనమాట, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. సో ఎవరైతే ఈగర్లీ ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి జాబ్స్ అనమాట, 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో అనమాట రిలీజ్ చేశారు. సో ఇవి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్ అండి. వీటి యొక్క మనం వివరాల్లోకి వెళ్తే ఇవి టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అండి మనకి జాబ్ సెక్యూరిటీతో పాటు మంచి జీతం, పెన్షన్స్ అన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఇవి గ్రూప్ సి పోస్టులు కాబట్టి అండి నాన్ కాంబాట్ పోస్టులు అనమాట. సో మనం ఆఫీసు ఇంకా వాహన నిర్వహణ పనులు ఇలాంటివి అయితే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ అనమాట. శాలరీ చూసుకుంటే మనకి స్టార్టింగ్ 50,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుందండి. సో జాబ్ లొకేషన్ చూసుకుంటే మనం భారతదేశం మొత్తంగా చేసుకోవచ్చు అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఒక అధికారిక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, indianairforce.nic.in కి లాగిన్ అయ్యేసి అనమాట మనం ఈ జాబ్ కోసం ఇంకా పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, పోస్ట్ నేమ్ ఇచ్చారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మనకు క్లారిటీగా ఇచ్చారనమాట. లోవర్ డివిజన్ క్లర్క్ 2 వేకెన్సీస్, అది ఏఓసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చకేరి కాన్పూర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, ఇలా అదేవిధంగా హిందీ టైపిస్ట్, నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట. ఈ 3 జాబులకి అయితే మనకి వేకెన్సీస్ అయితే వాళ్ళు మన నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనం లోయర్ డివిజన్ క్లర్క్ చేయవలసిన జాబ్ ఏంటంటే ఫైల్స్ మేనేజ్ చేయడం, ఆఫీస్ డాక్యుమెంట్స్ టైప్ చేయడం, డేటా ఎంట్రీ చేయడం, ఇంకా అదేవిధంగా సాధారణమైన పనులు చూసుకోవడం అనమాట. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, హిందీలో అధికారిక లేఖలు, నివేదికలు టైప్ చేయడం, రికార్డులు నిర్వహించడం, అడ్మిన్ పనుల్లో సహాయం చేయడం అనమాట. నెక్స్ట్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పనులు చూసుకుంటే వాహనాలు నడపడం, లాగ్ బుక్ నిర్వహించడం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వాహన బేసిక్ చెకప్ చేయడం, సిబ్బంది మరియు సామాగ్రిని సురక్షితంగా తీసుకెళ్లడం అనమాట. డ్రైవర్ కాబట్టి ఈ పనులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అర్హత వివరాలు చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎల్డీసీ మరియు హిందీ టైపిస్ట్ పోస్టులకు అయితే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12th పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేసే నైపుణ్యం అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ అంటే 10 పాస్ అయి ఉండాలి, లేదంటే 10 పాస్ అయి ఉండాలి. దాంతోపాటు లైట్ అండ్ హెవీ వాహనాలకు చెల్లుబడే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అదేవిధంగా వాహనాల మెకానిక్స్పై కూడా అవగాహన ఉండాలి. దాంతోపాటు 2 years అనమాట డ్రైవింగ్ అనుభవం అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏజ్ చూసుకుంటే ఇక్కడ మనకి పే లెవెల్ ఇచ్చారు చూడండి, పే స్కేల్ అనేది ఎంపికైన అభ్యర్థులకు అనమాట. 7th పే లెవెల్ ప్రకారం అనమాట లెవెల్ 2 పే మ్యాట్రిక్స్లో అయితే జీతాన్ని అయితే చెల్లిస్తారు ఫ్రెండ్స్. బేసిక్తో పాటు మనకి డిఏ ఉంటుంది, అదేవిధంగా హెచ్ఆర్ఏ, నెక్స్ట్ టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదనంగా మెడికల్ సౌకర్యాలు, పెన్షన్ సదుపాయం ఉంటుంది. నెక్స్ట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అవన్నీ అనమాట లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేసి మనకి నోటిఫికేషన్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ కనీస వయసు చూసుకుంటే 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా గరిష్ట వయసు చూసుకుంటే 25 ఇయర్స్ ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు వయసు సడలింపు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూసుకుంటే, ఎంపిక విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తారు అనేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకనమాట దశల వారీగా ఉంటుందన్నమాట. సో మొదట దరఖాస్తు స్క్రూట్నీ చేస్తారనమాట. తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎల్డీసీ మరియు హిందీ టైపిస్ట్ పోస్టులకైతే జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి. డ్రైవర్ పోస్ట్కి అయితే ట్రేడ్ నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. లిఖిత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇది మనం ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తంగా ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫ్లైన్ ప్రాసెస్లో మనం ఎలా చేయాలంటే, మొదట మనం మీకు ఆల్రెడీ నేను ఒక వెబ్ ఐడి చెప్పాను కదా, దాని త్రూగా మనం నోటిఫికేషన్ పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అనమాట, దాన్ని ఫిలప్ చేయాలి. ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేసి ఉంది కదా, అక్కడ మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేరు రాయాలి. మన నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఏజ్ ఆన్ ద లాస్ట్ డేట్స్, ఇయర్, మంత్స్, డేస్ ఫిలప్ చేయాలి. మన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మన క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనం రాసాక అనమాట. అక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడైతే మనం అతికించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మన చదువు సర్టిఫికేట్లు, నెక్స్ట్ వయసు రుజువు అన్నీ, డ్రైవింగ్ లైసెన్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది. అనుభవ సర్టిఫికేట్ కూడా జత చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫిలప్ చేశాక అనమాట. చేశాక కవర్ మీద అనమాట మనం ఏం రాయాలి, ఇది టోటల్ ఆఫ్లైన్ కాబట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి పెడితే ఆ పోస్ట్ అండ్ కేటగిరీ అని స్పష్టంగా రాయాలన్నమాట. రాసేసి నోటిఫికేషన్లో మనకు ఆల్రెడీ ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అడ్రస్కు పంపించాలన్నమాట. అక్కడ ఆల్రెడీ చూడండి స్టార్టింగ్లోనే ఇచ్చున్నారు, నేను నోటిఫికేషన్లో మీకు చూపించాను స్టార్టింగ్. సో అందుకే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో క్లారిటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి 30 days లోపలే పంపించాలన్నమాట, వాళ్ళ దగ్గరికి అయితే చేరిపోవాలన్నమాట. సో దరఖాస్తు ప్రారంభమైందైతే ఫ్రెండ్స్, మనకి అంటే ఎలాగా మనం పంపించాలంటే, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందో అప్పటి నుంచి చివరి తేదీ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రచురణ తేదీ నుండి 30 రోజుల లోపల అనమాట. ఈ మన నోటిఫికేషన్లో ఖచ్చితమైన తేదీలు ఉంటాయి కాబట్టి అవి మీరు చెక్ చేసుకొని ఆ డేట్ లోపల అనమాట పంపించాల్సి ఉంటుంది. సో 10వ తరగతి చదివిన వాళ్ళు అండ్ 12వ క్లాస్ చదివిన వాళ్ళందరూ అర్హులు అనమాట. సో ఫ్రెషర్స్ కూడా అర్హులే. సో చక్కగా అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకండి. సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.